విశాఖ ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గల లాసెన్స్ బే కాలనీలో జరిగిన బంగారం చోరీ కేసును క్రైమ్ పోలీసులు 4 గంటల్లోనే ఛేదించారు. నిందితురాలు ఒక మహిళ కావడం కలకలం రేపింది. ఈ చోరీ ఘటన వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విశాఖపట్నం ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో లాసెన్స్ బే కాలనీలో చైన్ స్నాచింగ్ జరిగిందని ఫిర్యాదు అందిన 4 గంటల్లో పోలీసులు ప్రతిభ చూపించి 2 గాజులు రికవరీ చేశారు. ఇప్పుడు ద్వారకా సబ్ డివిజన్ క్రైమ్ సిఐ చక్రధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, లాసెన్స్ బే కాలనీలో చైన్ స్నాచింగ్ జరిగిందని ఎప్పుడు ఫిర్యాదు అండి? ఇది మనకి 17వ తారీఖు నైట్ మనకి కంప్లైంట్ వచ్చిందండి. లాసెన్స్ బే కాలనీలో సత్యనారాయణ గారని ఆయన లాసెన్స్ బే కాలనీ ఉంటుంటారు. పెదవాళ్ళ జంక్షన్ లాసెన్స్ బే కాలేజ్ మధ్యలో ఉంటారు. వాళ్ళ మదర్ 94 ఇయర్స్ ఓల్డ్ లేడీ. ఆవిడ మేడ మీద బాల్కనీలో ఉన్నప్పుడు అరౌండ్ ఈవినింగ్ 5 o'clock ఆ టైంలో ఎవరో గుర్తెళ్ళిన వ్యక్తి రెయిన్ కోట్ ఫ్రమ్ హెడ్ టు టో రెయిన్ కోట్ వేసుకొని మొహానికి మాస్క్ కొట్టుకొని వచ్చి వాళ్ళ అమ్మగారి కళ్ళల్లో కారం కొట్టి చేతుకున్నటువంటి 2 గాజులు బలవంతంగా లాక్కెళ్ళిపోయారనేసి కంప్లైంట్ చేశారు. ఇమీడియట్గా నేను మా క్రైమ్ సిబ్బంది ఎంవీపీ క్రైమ్ సిబ్బంది అందరూ సీన్ విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి వాళ్ళ ఇంట్లో లక్కీగా వాళ్ళ ఇంట్లో సీసీ ఫుటేజ్ ఉన్నాయి. ఈ సీసీ ఫుటేజ్ అని పరిశీలిస్తే 5 గంటల టైంలో ఒక వ్యక్తి ఒక రెడ్ స్కూటర్ మీద రెడ్ హెల్మెట్ పెట్టుకుని రావడం జరిగింది. అక్కడ బండిని పార్క్ చేసి కొంచెం ముందు బండిని పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మగారి కళ్ళలో కారం కొట్టి గాజులు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 5-6 minutesలో జరిగిపోయింది. మన సీసీ ఫుటేజ్ ఎలా రిపీటెడ్గా చూడడం వల్ల గైడ్ ప్యాటర్న్ పరిశీలిస్తే అది మగవాడిది కాకుండా స్త్రీ యొక్క గైడ్ ప్యాటర్న్ అనిపించింది. నడక విధానం ఆ విధంగా అనిపించింది. ఇమీడియట్గా అది ఫ్రీజ్ చేసి కొంచెం క్లోజప్ షాట్స్ అన్నీ చూస్తే ఆవిడ బొట్టు పెట్టుకుని ఉంది. తర్వాత చెప్పులు కూడా లేడీస్ చెప్పులు మట్టిలు ఒక ఫుటేజ్లో కాళ్ళకి పట్టీలు కూడా కనిపించే 100% స్త్రీ అని మేము నిర్ధారణకు వచ్చి ఇప్పుడు ఎవరో చెప్పినట్టు మేడ మీదకి వెళ్ళడం చూడడాన్ని బట్టి ఈ ఇంటి గురించి తెలిసిన వాళ్ళే అయ్యి ఉంటారనేసి మనం ఆవిడని ఇంటి వాళ్ళని అప్పుడు క్వశ్చన్ చేయడం జరిగింది. ఎవరైనా మీకు తెలిసిన మెయిట్స్ కానీ సర్వెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరికైనా ఇటువంటి బండి రెడ్ కలర్ బండి విత్ రెడ్ హెల్మెట్తో ఎవరైనా వస్తారంటే వాళ్ళు మనకు తెలియజేసింది ఏంటంటే ఇంతకుముందు 3 months బ్యాక్ మేలో కొత్త మెయిడ్ని పెట్టుకోవడం జరిగింది. ఆవిడని ప్రొవైడ్ చేసిన ఆవిడ సర్వీస్ ఏజెంటు పద్మ అని ఆవిడ మన శివాజీ పాలన ఉంటుంది. ఆవిడ ఇటువంటి ఎరుపు రంగు స్కూటర్ ఎరుపు రంగు హెల్మెట్ పెట్టుకుని వస్తుందని తెలియజేయగా ఆవిడ ఫోన్ నెంబర్ తీసుకున్నాం. లొకేషను ట్రాక్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఫుటేజ్ కూడా బ్యాక్ పట్టుకు వెళ్తే శివాజీ పాలెం వైపు వెళ్తుంది. ఆవిడున్న అడ్రస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసి ఇంటి దగ్గర మనం లర్కింగ్లో ఉంటే ఆవిడ 10 ఆ టైంకి అట్లా మన ఇంటి వైపు వచ్చింది. సేమ్ రెడ్ కలర్ స్కూటర్ విత్ రెడ్ హెల్మెట్. ఏదైతే మనకి మాస్క్ ఉందో స్కై బ్లూ కలర్ చున్నీ అది వేసుకుని సేమ్ స్కై బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది. మనకి టోస్ దగ్గర కూడా లెగిన్ స్కై బ్లూ కలర్ కనిపించింది. సో మనం 100% ఈవిడే నేరం చేసిందని నిర్ధారించుకొని ఆవిడని ఆపి క్వశ్చన్ చేస్తే మొదట కొంచెం అటపడాయించిన తర్వాత కన్ఫెస్ చేసి ఆ గాజులు కూడా ఆవిడ పొజిషన్ నుంచి మనం రికవర్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ పెట్టడం జరిగిందండి. నిందితురాలు పద్మ గతంలో ఏమైనా నేరాలకు పాల్పడ్డారు? లేదండి, మన రికార్డ్స్ ప్రకారం అయితే లేదు. ఇదే మొదటి కేసు. 2 గాజులు విలువ ఎంత? ఇవి సుమారు 22 గ్రాములు అరౌండ్ 2 లక్షల చిల్లర ఉంటుందండి. పోలీసులు ప్రతిభ చూపి ఆ నిందితురాల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ప్రతిభ చూపిన పోలీసులకు పోలీస్ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. కెమెరామెన్ ప్రేమ్తో శ్రీనివాస్, VB7 TV, విశాఖపట్నం.